ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. ఎవరిని కదిపినా ఆక్రోశం, ఆవేదన కనిపిస్తున్నాయి. తమను పట్టించుకున్న వారు లేరు అన్న మాటే వినిపిస్తోంది. 3-4 రోజులుగా తిండి నీళ్లు లేని వారి ఆవేదనకు అర్థం ఉంది. కానీ మళ్ళీ జీవితం మొదటి నుంచి మొదలు పెట్టడమే అసలైన పరీక్ష. వరదల్లో నిండా మునిగిన బెజవాడ, ఖమ్మం వాసుల దీనస్థితి అంతా ఇంతా కాదు. ఎటెల్లాలో తెలియదు, ఎక్కడ తలదాచుకోవాలో తెలియదు. వారందరి జీవితం ఇప్పుడు జంక్షన్లో మునిగే ఉంది. వరద నీటిలో పిల్లలను ఎత్తుకున్న తండ్రులు, వృద్ధులను భుజానికెత్తుకుని ఇంకొందరు, బాలింతలు, గర్భిణులు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులు. ఒక్కరేమిటి, అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోజులు లెక్కపెట్టిన వాళ్లే. అప్పుడే పుట్టిన పిల్లలు కళ్ళు తెరుస్తూనే భూమ్మీద చూసింది ఈ వరద విలయాన్నే. నరకం నుంచి బయటపడే మార్గం లేక ప్రత్యక్ష నరకం చూసిన వారి బాధలెన్నో కళ్లకు కడుతున్నాయి. టైర్లు, ట్యూబులు, థర్మాకోల్ షీట్లే ఆధారం చేసుకుని బయటపడ్డ వారెందరో ఇలా 3-4 కిలోమీటర్లు పీకల్లోతు నీటిలో నడుచుకుంటూ బయటపడ్డవారున్నారు. నీటిపై తేలియాడే వస్తువు ఏది కనిపించినా సరే వాటిని పట్టుకుని బతుకుపై ఆశతో, సావుతో పోరాటం చేసిన వారి దీనగాథలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలా ఉంటే దొరికిందే సందనుకుని ఛార్జీల భారం మోపి పీడించుకు తిన్నవారు ఉన్నారంటున్నారు. ఒక 50 బోట్లు ఇచ్చిండు. ఆ చేయడం 30 బోట్లు, ఈ చేయడం 20 బోట్లు. మొత్తం ఇంచుమించు లేదంటే నిన్న ఖాళీగా ఒక 600 జనం తీసుకొచ్చండి. ఈ రోజు 2 నుంచి కొంచెం మాకు బోట్లు వెళ్ళడానికి అవకాశం లేదండి. బోట్లు పెద్దవి కదా, వెళ్ళడానికి అవకాశం లేదు. మొత్తం చేసిందల్లా రాజులు తీసుకొచ్చి చేసాము. రాజించగా కొంచెం తీసుకున్నాంటే అంటే బోట్లు అవకాశం లేదు కదా. నీరు తగ్గిపోయింది, తగ్గిపోలే ఆగమంటే కొంచెం మా ఆధార్ వచ్చారు రావడం. వచ్చిన తర్వాత ఇక జనాలకి అవకాశం మాకు ఇవ్వలేదు. బోట్లు దించడం కూడా చాలా మందికి ఉండిపోతే మళ్ళీ చిన్న టూపులే కదా, ఆ టూర్ మీద వెళ్ళండి. ఆ స్టూడెంట్ కూడా మా వాళ్ళు కూడా వెళ్ళి చేసేయాలండి సహాయం. అంతవరకు మనం చేసింది. బెజవాడపై బుడమేరు, ఖమ్మంపై మున్నేరు దూసిన వరద కత్తి కంటి మీద కొనుకు లేకుండా చేసింది. ఎన్నో జీవితాలను వరద పాలు చేసింది. పప్పు, ఉప్పులు, బియ్యం, నూనెలు ఇలా అన్నీ వరదల పాలయ్యాయి. ఆఖరికి గిన్నెలు కూడా లేవు. సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారెందరో. చెప్పాలంటే ఇప్పుడు వరద బాధితుల జీవితం సున్నా అయింది. తల్లులకు తిండి లేదు, పిల్లలకు పాలు లేవు. రోజుల తరబడి ఇదే పరిస్థితి. కాయ కష్టం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎదుగుతున్నామన్న ఆనందం వారికి నిలవలేకపోయింది. ఇన్నాళ్లు ఉపాధి ఇచ్చిన వాహనాలు కొట్టుకుపోయాయి, నిండా మునిగాయి. వాటిని షెడ్లకు తరలించినా బాగవుతాయన్న ఆశ లేదు. స్క్రాప్ కింద వదులుకోవాల్సిందేనన్న దుఃఖం కట్టలు తెంచుకునేలా చేస్తోంది. గుండెల్ని పిండేసే కన్నీటి కథలెన్నో తెరపైకి ఒక్కొక్కటిగా వస్తున్నాయి. బెజవాడకు బతకటానికొస్తే ఆశ్రయమిచ్చింది కాల్వ ఒడ్లు, కొండ ప్రాంతాలే. తరచూ జరిగే అగ్ని ప్రమాదాలు, ఇతరత్ర కారణాలతో పేదలకు నాటి ప్రభుత్వం ఇండ్లిస్తే 1984లో ఏర్పడిందే అజిత్ సింగ్ నగర్. రెక్కాడితే కాని డొక్కాడని స్థాయి నుంచి కొద్దో గొప్పో సంపాదించుకుని జీవితంలో ఇప్పుడిప్పుడే స్థిరపడుతోన్న వారి జీవితాలను, వారి ఆశలను, వారి భవిష్యత్తును బుడమేరు జలఖడ్గం రాత్రికి రాత్రే మింగేసింది. ఇది నిజంగా మాటల కందని విషాదం. 3 రోజుల నుంచి ఇలాగే ఉన్నాం. ముసలోళ్ళమే, పాలు లేవు,
ఒక కూడు లేదు, ఏది లేదు నాయన, మాకేది లేదు చూడడానికి. బాబు ఎవరు వెళ్ళదు, అక్కడే ఉంటున్నాం చిన్నపిల్లలతో ఉంటున్నాం. వస్తున్నారు కానీ పాపం వాళ్ళు బాగా ప్రెగ్నెంట్ లేడీస్ అలాంటి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఒక హెచ్చరిక కానీ ఏది కూడా ఎలర్ట్ అవ్వండి అని కానీ ఎవరి కాళ్ళే మేము అనుకున్నాం. కానీ ఎంత మాకు ఎప్పుడైనా సరే ఇంత ఫోటింగ్ ఎప్పుడు రాలా, మెట్ల వరకు వస్తాయి అనుకో. ఇదే మా సింగనగర్కి ఫస్ట్ టైం రావటం. మేము పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు, నాకు 27 సంవత్సరాలు, 27 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి రావటం ఇంత ఫోటింగ్. షాప్లో మొత్తం చూస్తున్నారుగా మీరు, చూడండి సామాన్ మొత్తం ఏమీ లేవు, అడిగేస్తున్నాం. అది మా వాడు కూడా కొంచెం అటు డీజే సామాన్లు అవి తీశారు, అవి కూడా మొత్తం పోయినాయి. ఒక్క బెజవాడ నగరంలో నుంచి బందరు కాల్వ, రైవస్ కాల్వ, ఏలూరు కాల్వలు వెళతాయి. వీటిలో 4వది నగరానికి ఉత్తరం వైపున తూర్పు నుంచి పడమరకు ప్రవహించే బుడమేరు. ఇది పశ్చిమ కృష్ణా జిల్లా, ఆపైన ఖమ్మం జిల్లాలో కురిసే వర్షం కారణంగా అరుదుగా ప్రవహిస్తూ చివరకు ఇది కొల్లేరులో కలుస్తుంది. కానీ ఇప్పుడు మహోగ్ర రూపం ధరించి బెజవాడని అతలకుతలం చేసే స్థాయికి చేరుకుంది. చేయాల్సిన నష్టమంతా చేసేసి ఇప్పుడు శాంతించిన బుడమేరును మళ్లీ నమ్మే పరిస్థితి ఉందా? ఆహారం, వాటర్ బాటిల్స్ పంపిణీలో బలమున్నవారే తీసుకున్నారు. మహిళలు, చిన్నారులు, పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. ఓవైపు ఆకలి కేకలు పెరుగుతుంటే ఇంకోవైపు సరిగా పంపిణీ జరక్క వృధా అయినవి ఉన్నాయి. ఇన్ని రోజుల తరువాత బాధితులకు ఇప్పుడిప్పుడే కాస్తంత ఆహారం, నీరు అందుతున్నాయి. సింగ్నగర్, కండ్రిక, పాయకాపురం, నున్న, వాంబే కాలనీల జనమంతా కట్టుబట్టలతో బయటకెళ్లిపోయారు. అక్కడ ఎవరిని కదిపినా దుఃఖమే పొంగుకొస్తోంది. కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. పైనోళ్ళు ఆశ్రయిస్తే కూర్చున్నాం, కనీసం ఎవ్వరు రాలా, బోట్లు రాట్లా, ఏమి రాట్లా, చచ్చినా బతికినా ఇంకా ఇప్పుడు ఇంతేనండి. 20 మంది ఉన్నాం మొత్తం, పైన 3 ఫ్యామిలీస్ ఉన్నాయి మొత్తం. ఇక్కడేమో 2 ఫ్యామిలీస్ ఉండే వాళ్ళు ఒక్కళ్ళు కూడా రావట్లేదు, అరుస్తున్నా అటు నుంచి అట్టే వెళ్ళిపోతున్నారు అందరూ. ఇక వరదల్లో చిక్కుకుని చనిపోయిన వారు, కొట్టుకొచ్చిన మృతదేహాల పరిస్థితి కూడా వర్ణనాతీతంగా మారింది. విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చురి వద్ద మృతుల కుటుంబీకులు పడిగాపులు కాస్తున్నారు. వరదలతో చనిపోయిన వారి మృతదేహాలు మార్చురికి తరలించారు. మొత్తం మరణాల సంఖ్య 30 దాటిపోయింది. ముంపు తగ్గాక ఇంకా ఎంతమంది వరదలకు బలయ్యారో తెలియనుంది. ఈ సంఖ్య మరింత పెరుగుతుందంటున్నారు. ఇప్పటికీ చనిపోయిన వారిలో పిల్లలు, మధ్య వయస్కులు, వృద్ధులున్నారు. బాగా స్పీడ్గా వచ్చేసిన, ఏం తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మాకు మొత్తం కొట్టుకుపోయినాయి, ఏమీ లేవు. 3 రోజుల నుంచి నీళ్ళల్లో ఉన్నాం. బాగా ఎవరో మేమే వెళ్ళి తెచ్చుకుంటున్నాం, ఎవరు వచ్చి మా ఇచ్చిన వాళ్ళు లేరు. 2వ రోజు మాత్రం వచ్చి దగ్గరికి వచ్చి ఇచ్చారు, కానీ ఫస్ట్ రోజు అక్కడికి వంతున దగ్గరికి వెళ్ళాం. 4 అడుగుల దాకా వచ్చింది. బీరువాల బట్టలు అన్ని పాడైపోయినాయి, పాములు కూడా వచ్చినాయి, డబ్బులు బియ్యం అన్ని తడిచిపోయినాయి. అసలు మాకు వండుకున్నానికి కూడా లేవు. ఇప్పుడు మరి ఎవరు పట్టించుకోవట్లేదు. మరి మా పరిస్థితి ఏందో మాకేం అర్థం కావట్లేదు. ఇంకోవైపు విజయవాడ ముంపులోనే వేలాది వాహనాలుండిపోయాయి. బుడమేరు చుట్టుపక్కల ఉన్న కాలనీల్లో ఇప్పటికీ పూర్తిగా ముంపు వీడలేదు. ముంపు నుంచి ఇప్పుడిప్పుడే వాహనాలు బయటపడుతున్నాయి. 4-5 రోజులుగా నీటిలోనే బైక్లు, కార్లు, ఆటోలున్నాయి. ఒక్కొక్కటిగా బయటకు తీసి షెడ్లకు తరలిస్తున్నారు. పాల బయట 150 రూపాయలు అంట, 10 రూపాయలు 15 రూపాయలు పాల బయట 150 రూపాయలు అంట. పాల బయట కోసం వచ్చాం మేము. వాటర్ దొరకట్లా, వాటర్ బాటిల్ 100 రూపాయలు అమ్ముతున్నారు. ఒక షిప్ ఎక్కించుకోండి, ఒక ఎక్కించుకుంటా, షిప్ ఎక్కించుకుంటా, షిప్ లో ఎక్కించుకోమంటే ఆ గాలి షిప్ లో ఎక్కించుకోమంటే 50 రూపాయలు అడుగుతున్నారు. బుడమేరు చుట్టుపక్కల ఉన్న కార్ల కంపెనీలు, షెడ్లన్నీ నీటిపాలయ్యాయి. జల ఖడ్గానికి ఇప్పుడు బుడమేరు చుట్టుపక్కల కాలనీల స్వరూపమే మారిపోయింది. ఇప్పుడు వారిలో ఎవ్వర్ని కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయి. వరద బాధితులకు ఇందిరాగాంధీ స్టేడియం ఆశ్రయమిస్తోంది. ఎవరికి తోచిన సహాయాన్ని వారందిస్తున్నారు. మేమున్నామనే భరోసా కల్పిస్తున్నారు. ఆ ఆశ వరద బాధితులకు స్వాంతన కలిగిస్తోంది. ప్రాణాలపై ఆశలను సజీవంగా ఉంచుతోంది. మళ్లీ జీవితాన్ని మొదలుపెట్టగలమన్న ధైర్యమిస్తోంది.
For more videos like this, subscribe Big TV channel.